బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో కోళ్ల అమ్మకాలు ఇతర రాష్ట్రాల నుంచి కోళ్ల దిగుమతి నిషేధిస్తూ అధికారులు అడ్డుకట్ట వేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు మహారాష్ట్ర నుంచి వాహనాల ద్వారా నిత్యం వందల సంఖ్యలో కోళ్ల దిగుమతి జరిగేది. ప్రస్తుతం పౌల్ట్రీ ఫారంలో కోళ్లకు వ్యాధి సోకి మృతి చెందిన నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాలపై దృష్టి సారిస్తూ ఇప్పటికే కోళ్ల అమ్మకాలు నిషేధించిన నేపథ్యంలో దిగుమతి కాకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. ఇందులో భాగంగా 44వ జాతీయ రహదారి బోరజ్ ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ వద్ద పశుసంవర్ధక శాఖ అధికారుల ఆధ్వర్యంలో చెక్పోస్ట్ ఏర్పాటు చేసి కోళ్ల రవాణాను అడ్డుకుంటున్నారు. బైంసా, వాంకిడ, మహారాష్ట్ర సరిహద్దు దగ్గర కూడా చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర బోర్డర్లో అధికారులు చేపట్టిన తనిఖీలపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చికెన్ అమ్మకాలు కూడా పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యం, ఇదే నేపథ్యంలో తెలంగాణలో కోళ్ల అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్టుగా ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చిన నేపథ్యంలో బర్డ్ ఫ్లూకి సంబంధించి ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ అయిన నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఇంటర్స్టేట్ ఉందో ఆ ఇతర రాష్ట్రాల నుంచి కోళ్ల దిగుమతి ఎగుమతికి సంబంధించిన రవాణాను పూర్తిగా అడ్డుకునేందుకోసం ప్రభుత్వ పరంగా వెటర్నరీ డిపార్ట్మెంట్ తరఫు నుండి ఏదైతే నేషనల్ హైవే 44 ఉందో హైదరాబాద్ నాగ్పూర్ కనెక్టివిటీకి సంబంధించి దీనిపై తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 24/7 ఇక్కడ ఏ వెహికల్ని కూడా ఏదైతే కోళ్లు తరలించే వెహికల్స్ కానీ రావడానికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటారు. మనతో మాట్లాడేందుకు డాక్టర్ సతీష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది అసలు బర్డ్ ఫ్లూకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, ఎట్లా చేస్తారు? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బర్డ్ ఫ్లూ అంటే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ తోటి వస్తుంది. ఇది సాధారణంగా మైగ్రేటరీ బర్డ్స్, తర్వాత వలస పక్షులు, తర్వాత నీళ్ళలో ఉండే పక్షుల వలన వస్తుంది. అయితే ఒకేసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ యొక్క కొన్ని కోళ్ళు అకస్మాత్తుగా చనిపోవడం వలన ల్యాబ్కు పంపించినప్పుడు కన్ఫర్మేషన్ డయాగ్నోసిస్ వలన ఈ వ్యాధి యొక్క నిర్ధారణ ఏర్పడ్డది. ముఖ్యంగా ఫస్ట్ ఎక్కువగా మనం ఆంధ్ర నుంచి, తర్వాత మహారాష్ట్ర నుంచి విరివిరిగా ఎక్కువగా మనం ఇంపోర్ట్స్ అంటే పక్షులని మనం తీసుకొని చికెన్ సెంటర్కు తరలించడం ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది. అయితే ఒకటేసారి ఏమైపోయిందంటే ఈ వైరస్ వలన ఇది జరగడం వలన కొద్దిగా జూనోటిక్ ఇంపార్టెన్స్ ఉండడం వలన సడన్గా కోళ్ళు చనిపోవడం వలన ఏమైపోయిందంటే అందరిలో ఈ చికెన్ యొక్క వినియోగం అనేది తగ్గిపోవడం వలన ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన పక్షుల్ని తీసుకోవద్దు అని మాకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్, తర్వాత డివిహెచ్ఓ గారు, తర్వాత కలెక్టర్, తర్వాత అడిషనల్ డైరెక్టర్ గారి నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఏవైనా కూడా ఎలాంటి బర్డ్స్ కూడా ట్రాన్స్పోర్ట్ ద్వారా రాకుండా ఉండడానికి నిషేధం ఇర్పించమని ఇక్కడ మొత్తం 8 చెక్ పోస్టులలో భాగంగా ఇక్కడ ఆదిలాబాద్లోని బోరజ్ వద్ద ఈ చెక్ పోస్ట్ను నిర్వహించి దీనికి మొత్తం 3 టీమ్స్ని 8 గంటలు ఒక్కొక్క టీం చొప్పున మొత్తం 24 గంటల పాటుగా మొత్తం నిఘా ఉంచి ఏమైనా వచ్చినట్టయితే వాటిని వెనక్కి పంపేయమని క్లియర్ ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి అయినప్పటికీ ఈ వినియోగం తగ్గడం వలన ఇప్పటికైతే ఎలాంటి బర్డ్స్ కానీ ఎలాంటి వెహికల్స్ కానీ రావడం లేదు. అంటే ప్రస్తుతము మహారాష్ట్ర నుంచి దిగుమతి అవుతూ ఉన్నాయి కోళ్ళు. ప్రతినిత్యం ఎన్ని వెహికల్స్ వస్తాయి, ఏ ప్రాంతాలకు వెళ్తాయి? అయితే సాధారణంగా మన కన్జంప్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక రోజుకి అంటే శనివారం కానీ శుక్రవారం కానీ ఎక్కువగా ట్రాన్స్పోర్ట్లో ఎక్కువ వెహికల్స్ వస్తాయి. ఒక్కొక్క రోజుకు 5,000 క్వింటాల వరకు కూడా మన బర్డ్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే ఒకటేసారి వినియోగం తగ్గిపోవడము, తర్వాత ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు ఇప్పుడు చికెన్ రేట్ పడిపోవడం వల్ల ఏమైపోతుందంటే ట్రాన్స్పోర్ట్ పర్ కిలోమీటర్కి ఇంత అన్నట్టు ఉంటుంది. కాబట్టి ట్రాన్స్పోర్ట్ వర్కౌట్ కాదు. కాబట్టి ఎక్కువగా ఇళ్ళ నుంచి డిమాండ్ లేకపోవడము, మనకు ఎక్కువగానైతే మహారాష్ట్ర నుంచి యవత్మాల్, తర్వాత చంద్రాపూర్, తర్వాత కొన్ని ప్లేస్లలో ఈ యవత్మాల్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మన ఎక్కువగా ఆదిలాబాద్, తర్వాత ఇక్కడ నిర్మల్ వరకు కూడా. ఎందుకంటే ఇక్కడ మనకు చికెన్ యొక్క రేట్ అనేది మిగతా మన ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ కంటే తక్కువ ఉండడం వల్ల ఎక్కువగా మహారాష్ట్ర నుంచి మనకి ఎక్కువగా ఇంపోర్ట్ అవుతూ ఉంటుంది. చూడొచ్చు, చాలా పకడ్బందీగా తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మహారాష్ట్ర వైపు నుంచి చంద్రపూర్, అదేవిధంగా యవత్మాల్, నాగ్పూర్ ప్రాంతాల నుంచి ఆదిలాబాద్తో పాటు హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన కనెక్టివిటీ ఉన్న వివిధ ప్రాంతాలకు ప్రతినిత్యం కూడా పెద్ద ఎత్తున బర్డ్స్ ఏదైతే చికెన్ బర్డ్స్ ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయో, వాహనాలు వెళ్తూ ఉంటాయో, వీటిని అడ్డుకునేందుకోసం ఇక్కడ రాకుండా నిషేధించేందుకోసం కూడా తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వాహనాలన్నీ కూడా క్లియర్గా తనిఖీ చేసిన అనంతరం లోనికి అనుమతిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే బర్డ్ ఫ్లూకి సంబంధించి వైద్యులతో పాటు ప్రభుత్వం కూడా సూచిస్తుంది కొన్ని రోజులు అలర్ట్గా ఉండాలి. ఏదైతే చికెన్ తినే వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా కొన్ని రోజుల పాటు ఈ ఆహారాన్ని తీసుకోవడం మానుకోవాలని చెప్పి సూచిస్తున్న పరిస్థితి. మొత్తంగా పకడ్బందీ ఏర్పాట్ల మధ్య తనిఖీ కేంద్రం వద్ద పెద్ద ఎత్తున తనిఖీలు నడుస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్తో పాటు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కనెక్టివిటీ ఉన్నటువంటి మహారాష్ట్రలోని వాంగిడి చెక్ పోస్ట్ కానీ బైన్సా చెక్ పోస్ట్ కానీ ఇక్కడ కూడా వెటర్నరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిబ్బంది తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2 రోజులుగా ఈ తనిఖీ కేంద్రం కొనసాగుతుంది. 24/7 ఈ తనిఖీ కేంద్రంలో ఇతర రాష్ట్రాల నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం లోనికి కనిపిస్తున్నారు. ఇప్పటివరకు అయితే చికెన్ అదైతే కోళ్ళకు సంబంధించిన వాహనాలు అయితే రావట్లేదు. వచ్చినా కానీ దాన్ని తిరిగి వెనక్కి పంపుతామని చెప్పి అధికారులు పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్ HNTV బోరే చెక్ పోస్ట్ ఆదిలాబాద్ నుండి.